తీసుకోండి నగరాలు తీసుకుని వాళ్ళు తీసుకుంటాం. గత మార్చ్ మరియు మే నెలలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మదర్ తెరెసా జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించి ప్రతి గ్రూపులోనూ స్టేట్ ర్యాంకులను సాధించడం నిజంగా కళాశాలకు గర్వకారణం. ఎంపీసీ గ్రూపులో డి హరిత 466 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, జిఏ నహీదా సారా 434 మార్కులతో బైపీసీలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, కె కీర్తన 492 మార్కులతో ఎంఈసీ గ్రూపులో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు మరియు ఎంఆర్ గీత 492 మార్కులతో సిఈసి గ్రూపులో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించడం నిజంగా కళాశాల కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేశాయి. ఇక ఈ రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి ర్యాంకులతో పాటు గతంలో ప్రకటించిన 2వ సంవత్సర ఫలితాలలో కూడా మదర్ తెరెసా జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తేవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్ అవార్డులను 3 విద్యార్థులు కైవసం చేసుకున్నారు. వారే జి సాయి బృంద 990 మార్కులతో షైనింగ్ స్టార్ అవార్డును నిన్నటి రోజున కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ షైనింగ్ స్టార్ అవార్డును స్వీకరించినది. అదే మాదిరి ఎస్ బాను అనే విద్యార్థిని ఎంపీసీ గ్రూపులో 989 మార్కులు సాధించి షైనింగ్ స్టార్ అవార్డును నిన్నటి రోజున కలెక్టర్ నుంచి స్వీకరించినారు. ఇక ఎస్ గౌసియా భాను ఎంఈసీ గ్రూపులో 979 మార్కులు సాధించి షైనింగ్ స్టార్ అవార్డును నిన్నటి రోజున కలెక్టర్ నుంచి స్వీకరించడం నిజంగా కళాశాలకు మరియు వారి తల్లిదండ్రులకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించింది. ఇక ఎంసెట్ ర్యాంకులో కూడా రాష్ట్ర స్థాయిలో 800 ప్రకటించినటువంటి ఈఏపీ సెట్ ర్యాంకులలో రాష్ట్ర స్థాయిలో 813వ ర్యాంకును మన విద్యార్థిని జి సాయి బృంద సాధించింది. ఈ విధంగా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలోనూ ఈఏపీ సెట్ పరీక్షల్లోనూ జేఈఈ మెయిన్స్ లో కూడా ఈ సాయి బృంద అనే విద్యార్థిని డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఇన్ని ర్యాంకులు సాధించినటువంటి మా విద్యార్థులు నిజంగా అభినందనీయులు. ఇక వీరికి విద్యాబోధ చేసినటువంటి కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందము నిజంగా అభినందించదగినటువంటి వారు. వీరందరికీ కూడా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వీరికి విద్యను అభ్యసించినటువంటి అధ్యాపక బృందానికి కళాశాల ప్రిన్సిపాల్కు కళాశాల యాజమాన్యం తరపున కృతజ్ఞతాభివందనాలు మరియు అభినందనలు తెలియపరుస్తున్నాను. నా పేరు జి సాయి బృంద. నేను ఇంటర్మీడియట్ మదర్ తెరెసా జూనియర్ కాలేజ్ పలంనేరులో పూర్తి చేశాను. నేను ఎంపీసీ స్ట్రీమ్లో ఐఐటీలో ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు ఎంపీసీలో 990 అవుట్ ఆఫ్ 1000 వచ్చింది. ఎంసెట్ ర్యాంక్ 813 వచ్చింది, స్టేట్ ర్యాంక్. అండ్ ఐఐటీలో డిస్ట్రిక్ట్ ఫస్ట్గా 98.46% వచ్చింది. ఈవెన్ విట్లో నాకు 5287 ర్యాంక్ వచ్చింది. ఇంటిగ్రేటెడ్లో 54th ర్యాంక్ వచ్చింది. వీటన్నిటికీ నా కృషి ఎంత ఉందో అంతే కృషి మా లెక్చరర్స్కి, మా ప్రిన్సిపల్కి, మా పేరెంట్కి కూడా ఉంది. నేను వీళ్ళందరికీ ఈ సిచ్యువేషన్లో థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఇంకా నా జూనియర్స్కి నేను ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళు కన్సిస్టెంట్గా కరెక్ట్గా అర్థం చేసుకొని చదివితే ఏదైనా వాళ్ళు సాధించారు. థ్యాంక్ యూ. I am Banu. I am from Venkatagiri. I studied in Mother Teresa Junior College. In my life, I decided the right college ever. I secured 989 out of 1000 marks in IPE.
I feel proud to stand here as a student of Mother Teresa Junior College. To secure these marks, there is a lot of effort behind that of my teachers and my family members and mine. On the basis of intermediate marks, state government selected me as a Shining Star Award. I feel very happy for that. I feel very proud to receive that award. I am S. Kausya Banu from Mother Teresa Junior College. I completed my intermediate here. I secured 979 out of 1000. First of all, I was feeling very fear to join in this college because I was feeling fear. But here, by seeing their care, this environment, their support, I was able to get this award. This college gave me the chance to shine in my life. I am very thankful to this college and the lecturers, and I am finally thanking all the lecturers, my principal who always speaks about discipline. First of all, he gives the priority for discipline. I am very thankful to him, and I am thankful my parents who encouraged me to get this, and thank you. Welcome to everyone. Myself, I am D. Harita. I am studying in MPC IIT in Mother Teresa and Madhavi Junior Colleges. I have secured 466 out of 470 marks in my first year intermediate exams. I am not solely responsible for these results. My parents and my family members and also all my teachers and management are responsible for these results. My parents gave me a huge support. They never pressurized me for marks. I would show always gratitude for my parents for their moral support in academics, and I would thank my college for giving all the support. I would especially thank the management for providing us the best IIT faculty. Our principals are constantly keep on implementing the ideas and plan the IIT programs. Then all our we can learn from all our teachers. We can learn discipline, consistency, obedience, skills, knowledge. I'd be really grateful if I can achieve 10% of their motivation, knowledge, discipline, etc. I am from Palamner. I have joined in Mother Teresa Junior College to complete my intermediate education. I scored 492 out of 500 in MEC group in IPA examinations. I am very thankful for the lecturers who have taught us very clearly, and I would be ever thankful to the lecturers and my parents. I am very proud to be a student of Mother Teresa Junior. నా పేరు ఎంఆర్ గీత, మా నాన్నగారి పేరు ఎం రమేష్ బాబు, అమ్మగారు ఆర్ భారతి. నేను ఈ మదర్ తెరెసా జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 492 మార్కులు వచ్చాయి 500 మార్కులకి. నేను ఈ మార్కులు సాధించినందుకు చాలా గర్వపడుతున్నాను. అలాగే రాష్ట్ర స్థాయిలో నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. దీనంతటికీ కారణం మా లెక్చరర్స్, మా ఫ్యామిలీ అండ్ పేరెంట్స్, అలాగే నా ఫ్రెండ్స్ కూడా. వీళ్ళందరి ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ లేకపోతే నేను ఇది సాధించేదాన్ని కాదు. వీళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. వీళ్ళ వల్ల నేను ఇంకా ఎన్నో అవార్డ్స్ అండ్ మా సీనియర్స్ లాగానే ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. వీళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే మా జూనియర్స్కి కూడా ఉండాలని ఆశిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ ర్యాంక్ని ఇలాగే కంటిన్యూ చేయాలని నేను My name is Nahida Sara. I am from Bikota. I have completed my inter first year in Mother Teresa Junior College. I have chosen BPC stream and secured 434 out of 440. It is only possible due to the staff and my parents' hard work. I am very thankful to the staff, principal, vice principal and my parents. Thank you. నా పేరు దివాకర్, మదర్ తెరెసా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో సాధించినటువంటి రిజల్ట్స్ కానివ్వండి, ఎంసెట్లో సాధించినటువంటి రిజల్ట్స్ కానివ్వండి, అలాగే ఐఐటి మెయిన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్లో ఈ మూడింటిలోనూ కూడా మా విద్యార్థులు ఎంతో శ్రమ కోర్చి మంచి ఫలితాలను అందించి మా కళాశాల పేరు ప్రతిష్టలను ఇనుమడింపు చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో చదివినటువంటి విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయానికి కారకులైనటువంటి మా కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకేతర బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి అధ్యాపకులను నియమించుకోవడానికి
మా మేనేజ్మెంట్ నాకు ఇచ్చినటువంటి ఆ సంపూర్ణ స్వేచ్ఛను ఈ సందర్భంగా నేను వినియోగించుకున్నాననే ఒక ఆనందం ఉంది. ఈ సందర్భంగా కళాశాలలో పనిచేస్తున్నటువంటి అందరూ విద్యార్థులతో పాటు వాళ్ళకు పాఠాలు చెప్పినటువంటి అధ్యాపకేతర బృందానికి కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు షౌకత్ అలీ, ఎస్ భాను వాళ్ళ నాన్న. మాది మొగలి వెంకటగిరి, బంగారపల్లి మండలం, చిత్తూరు డిస్టిక్. మొదట మా అమ్మాయిని రాయల్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయించాము. అక్కడ 10th కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్లో మేము జాయిన్ చేయించాము. సో మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ అనేది చాలా గొప్ప కాలేజ్, మంచి వేదిక. ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ, క్యాంపస్ చైర్మన్స్ గారు కానీ ఇలాంటి గొప్ప మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఇవాళ మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఇటువంటి గొప్ప స్థానాన్ని కలిగినందుకు మేము భాను తరపున తల్లిదండ్రులుగా చాలా గర్వపడుతున్నాము. అలాగే ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఈ చైర్మన్ గారికి కానీ, ప్రిన్సిపాల్ గారికి కానీ, టీచర్స్ గారికి కానీ ధన్యవాదములు. ఇలాంటి అవకాశాన్ని మాకు సద్వినియోగం చేసుకునేందుకు హృదయపూర్వక నమస్కారం. గౌరవనీయులైన అధ్యక్షులకి, ప్రిన్సిపల్ సార్ వారికి అందరికీ నమస్కారములు. మా పాప ఈ స్థాయికి రావడానికి 100% ఈ కాలేజీ కారణము. ముఖ్యంగా చెప్పాలంటే లెక్చరర్స్ని నేను అప్రిషియేట్ చేయాలంటాను. ఎందుకంటే తను కాలేజ్ రాకుండా ఇంట్లో చదువుకుంటా అంటే కూడా వాళ్ళే ఫోన్ చేసి పిల్లల డౌట్స్ 1/2 అవర్ పైన క్లారిఫై చేసి మీకు ఏమేమి అర్థం కాలేదమ్మా, నీకేం తెలీదు అని చెప్పి ఇంటికి వచ్చి మరి సార్ వాళ్ళైతే కనుక్కొని అమ్మాయికి అన్నీ క్లారిఫై చేసేవాళ్ళు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు.